వలపు హృదయాల వారధి, రెండు మనసుల విరహ సారథి ప్రేమ. ఎదవీణను మీటుతూ మదిని ఊహల్లో ఓలలాడించే ప్రేమకు పండగొస్తే అదే ప్రేమికుల రోజు. అటువంటి పండుగను ఘనంగా జరుపుకునేందుకు యువత సిద్ధమైంది. గుండె గూటికి పండుగ తెచ్చే ప్రేమికుల రోజు కోసం ప్రేమికులంతా ఎదురు చూస్తుంటారు. తమ ప్రేమను పదిలిపరుచుకోవాలని చూసేవారు కొందరైతే, కొత్తగా వ్యక్తపరచాలనుకునేవారు మరికొందరు. ప్రియమైన వారితో తీపి కబుర్లు చెప్పుకుంటూ జీవితాంతం ఈ రోజు గుర్తుండిపోయేలా చేసుకోవాలనుకుంటారు. లవ్ అంటే చాలా ప్యూర్ గా ఉండాలి, చాలా రియల్ గా ఉండాలి, చాలా ఫెయిత్ఫుల్ గా, చాలా ఆనెస్ట్ గా ఉండాలి. ఎలా ఉండాలా అంటే, లవర్స్ అంటే హార్ట్ లోపటి నుంచి ప్రేమించాలా, హార్ట్లీ. ప్రేమ అంటే లైక్ అది చాలా స్వీట్ బంధం. ఇప్పుడు మనం వయసులో ఉన్నప్పుడు ప్రేమించుకుంటాం, అయితే లైఫ్ లాంగ్ గుర్తు ఉండాలా, మనకి లైఫ్ లాంగ్ నడవాలా మనతోని, అలా ఉండాలి. ప్రేమికుల దినోత్సవం నాడు చిన్న కానుకైనా ఇచ్చి తమ ప్రేమను వ్యక్తపరచాలనుకుంటారు అందరూ. వీటిలో అగ్రస్థానం ఎప్పటికీ గులాబీలదే. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు సుమారు 18 కోట్ల గులాబీలు అమ్ముడవడం వాటికున్న ప్రత్యేకతను తెలుపుతోంది. మనసును రంజింపజేసే గులాబీలు తమకున్న ప్రేమను ప్రదర్శించేలా వివిధ వ్యాఖ్యానాలతో ఉన్న గ్రీటింగ్ కార్డులు ఇచ్చి తమ ప్రేమను మరింత ఇనుముడింపజేసుకునేందుకు ప్రయత్నిస్తారు. టెడ్డీ బేర్లు, చాక్లెట్లు ఇచ్చి పుచ్చుకునే వారి సంఖ్య ఎక్కువే. ఎక్కువ హార్ట్ సింబల్స్, కాఫీ మగ్స్, ఇంకా ఇలాంటి గ్లాస్ ఫోటో ఫ్రేమ్స్, మ్యూజికల్ క్రిస్టల్ ఐటమ్స్ వస్తాయి. అలాంటివి చాలా డిమాండ్ ఉన్నాయి. ఐ లవ్ యూ చెప్పే ఐటమ్స్, ఇలాంటివి చాలా డిమాండ్ ఉంది. దీంతో పాటు మీకు కొన్ని మెసేజ్తో డిఫరెంట్ కొటేషన్స్ వస్తాయి, అవి కూడా డిమాండ్ బాగుంటుంది. యువత అంతా ఓ పవిత్ర పండుగల ప్రేమికుల రోజును జరుపుకునేందుకు సిద్ధమవుతున్నా దీన్ని వ్యతిరేకించేవారు లేకపోలేదు. విదేశీ సంస్కృతిలో భాగమైన ప్రేమికుల రోజును అడ్డుకుంటామని ఇప్పటికే పలు సంఘాలు ప్రకటించాయి. ఎన్ని హెచ్చరికలు చేసినా తమకే సొంతమైన ఈ రోజున తమదైన స్వప్నలోకంలో విహరించేందుకు ప్రేమికులు సిద్ధమవుతున్నారు.